అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వస్తోత్రములపై ఆసీనుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మికమైన పాఠములను, సత్యములను తేటపరుస్తూ మమ్మను బలపరుస్తూ కొనసాగిస్తున్నందుకై స్తోత్రం. పెందలకడని మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్కులు మేము నేర్చుకొనుట ద్వారా మీ నామమునకు మహిమ, మేమితరులకు మాదిరి, మా జీవితాలకు మేలు మీరు కలుగ చేస్తున్నారని నమ్మి మిమ్మును స్తుతించుచు, మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారముగా చేసి ఘనత పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినియులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి దైవ గ్రంథములో, అపోస్తలుల కార్యముల గ్రంథములో అమూల్యమైన విషయాలు మనము వింటూ వస్తున్నాం. మనమే కాదు, మనతో పాటు ఇంకా అనేకులు కూడా దేవుని వాక్యాన్ని వినేటట్లు మన వంతు మనము తప్పనిసరిగా కృషి చేయాలి, సిద్ధపడాలి. తన మేలు కొరకే కాక ఎదుటవాని మేలు కూడా చూడాలని లేఖనాల్లో చెప్పినట్లు మీలో కొందరు ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు అందజేస్తున్నారు. వచ్చే వీడియోస్ కానీ లేదా మన జూమ్ లింక్ ఇతరులకు తెలియజేసి కానీ వారిని ఆహ్వానిస్తూ ఈ కూడిక ద్వారా ప్రభువుకు మహిమ, మీ కుటుంబాలకు మేలు కలిగేటట్లు మీరు సిద్ధపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎన్నో అమూల్యమైన విషయాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, గ్రంథములో మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘమును వృద్ధి చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందువల్ల సమాధానము కలిగి ఉండెను అనే మాట మనం విన్నాం. సంఘము విస్తరిస్తూ ప్రభువునందు భయము కలిగి ఉండెను అనే మాట కూడా మనం విన్నాం. ఇక 6వదిగా అంటే మనం 1 సంఘమనగా విన్నాం, 2 క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే అని విన్నాం, 3 క్షేమాభివృద్ధి కలుగ చేయుట అనగా కట్టబడుట అని మనం విన్నాం. కట్టబడుట అనేది పునాది మీద కట్టబడాలని, ఆ పునాది క్రీస్తే అని, ఆ పునాది వేసిన వారు అపోస్తలులు, ప్రవక్తలని, కట్టుచున్నవాడు దేవుడే, కట్టబడుచున్నవారు విశ్వాసులు. కట్టబడు విధానం ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడాలి అని 3 విషయాలు విని 3లో 6 విషయాలు విన్నాం. ఇక 4లో సమాధానము కలిగి ఉండెను అని, 5వది ప్రభువునందు భయము కలిగి ఉండెను,
ఆరవది 9:31లో పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి ఉండెను అని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను. ప్రియులారా, జాగ్రత్తగా మనము ఈ సంగతులు ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను. పరిశుద్ధాత్మకును సంఘమునకును ఎంతో సంబంధమున్నది అని మీకు చెప్పాను. సంఘమును గూర్చిన సంకల్పం తండ్రి అయిన దేవునిదని, సంఘము కట్టుటకు స్వరక్తం కుమారుడైన క్రీస్తుది అని, సంఘమును కట్టుటకు సహాయం పరిశుద్ధాత్మునిది. సంకల్పం, స్వరక్తం, సహాయం. కనుక సహాయము చేసే పరిశుద్ధాత్మ, సంఘమును ఆదరించువాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్తయని యోహాను సువార్త 14:16 చూస్తాం. యోహాను సువార్త 14:16లో దైవ లేఖనంలో మనము గమనించే గొప్ప సత్యం. పరిశుద్ధాత్మ ఆదరించేవాడు. నిజమే, ఆయన ఆదరించేవాడు. 14:16 అలాగే 26, 15వ అధ్యాయం 26, 27 వచనాలు. 15వ అధ్యాయం 26, 27 వచనాలు. 16వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధాత్మ సంఘమును ఆదరించిన విధం. పరిశుద్ధాత్మ సంఘమును ఆదరించిన విధం మనం గమనిస్తాం. సంఘం స్థాపించబడింది. సంఘ స్థాపకుడు పరిశుద్ధాత్మ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని ప్రభువు చెప్పాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అపోస్తలుల కార్యాలు 20:28. అయినా పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సంఘము స్థాపించబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2:22. సంఘం ఒక మర్మం అండి. ఆ మర్మాన్ని బయలుపరచిన వాడు పరిశుద్ధాత్మ. సంఘం అనేది ఒక మర్మం. దానిని బయలుపరచిన వాడు పరిశుద్ధాత్మ. ఆ మాట తేటగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31, 32 వచనాలలో మనము చూడవచ్చు. అలాగే 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. సంఘం అనేది ఒక కట్టడానికి పోల్చబడింది. సంఘం ఒక కట్టడానికి పోల్చబడింది. దాని నిర్మాణకుడు పరిశుద్ధాత్మ. దాని నిర్మాణకుడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:20 నుండి 22లో సంఘం ఒక శరీరం. సంఘం ఒక శరీరం. శరీరములో అవయవములుగా చేర్చువాడు పరిశుద్ధాత్మే. శరీరములో అవయవములుగా చేర్చేవాడు పరిశుద్ధాత్మే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 13 వచనాలు. సంఘం ఆదరణ పొందునది, ఆదరించేది పరిశుద్ధాత్మ. అలాగే ప్రార్థనలో నడిపించేవాడు కూడా పరిశుద్ధాత్మే.
ప్రార్థనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మే. రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. గలతీ పత్రిక 4:6. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చుట ద్వారా. రోమా 8:16. రోమా 8:16. కనుక సంఘము ప్రార్థించున్నది. సంఘం ఏం చేయాలి? ప్రార్థించాలి. అపోస్తల కార్యాలు 12:5లో సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చేవాడు. పరిశుద్ధాత్మ ప్రార్థనలో నడిపించువాడు. ఎఫెసీ పత్రిక 6:18-19లో సంఘము ఆరాధించున్నది. సంఘము ఆరాధించేది. అలాగే ఆరాధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. ఫిలిప్పీ పత్రిక 3:3 ఆరాధనలో నడిపించువాడు. పరిశుద్ధాత్మ సంఘము పరిచర్య చేయునది. ఇక పరిచర్యలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? పరిచర్యలో నడిపించేవాడు కూడా పరిశుద్ధాత్మే. అపోస్తల కార్యాలు 13:1-4. అపోస్తల కార్యాలు 13:1-4. 16వ అధ్యాయం 6-7 వచనాలు. 16వ అధ్యాయం 6-7 వచనాలు. 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. సంఘమును కొనిపోయేవాడు పరిశుద్ధాత్మే. సంఘమును తీసుకుని వెళ్ళేవాడు పరిశుద్ధాత్మ. సంఘమును కొనిపోయేవాడు పరిశుద్ధాత్మ. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. 4వ అధ్యాయం 16-17 వచనాలు. అపోస్తల కార్యాలు 8:39. 8:39. మొదటి అధ్యాయం 2వ వచనం కూడా. నేను ఇక్కడ సీక్వెన్స్లో 7 పాయింట్స్ చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. 1, ఆదరించేవాడు పరిశుద్ధాత్మ. 2, ప్రార్థనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. 3, దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిచ్చేవాడు. మన ఆత్మతో సాక్ష్యమిచ్చేవాడు పరిశుద్ధాత్మ. 4, ఆరాధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. ఆరాధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. 5, సంఘ పరిచర్య చేయడానికి ప్రోత్సహించేవాడు పరిశుద్ధాత్మ. 6, ఆరాధనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. ఆరాధన చేస్తూ ఇక పరిచర్యలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. 7, సంఘమును కొనిపోయేవాడు పరిశుద్ధాత్మ.
మరలా చెప్తున్నా, ఆదరించేవాడు పరిశుద్ధాత్మ, మన ఆత్మతో సాక్ష్యమిచ్చువాడు పరిశుద్ధాత్మ, 3 ప్రార్థనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ, 4 ఆరాధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ, సంఘ పరిచర్య చేయుటకు నడిపించువాడు పరిశుద్ధాత్మ, సంఘమును కొనిపోయేవాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, గనుక దైవ లేఖనంలో మనము చూచినట్లయితే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను సంఘం. పరిశుద్ధాత్మకును సంఘమునకును ఎంతో గొప్ప సంబంధం కలిగి ఉన్నట్లుగా మనము చూచాం. ఇక 7వ మాట, సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని మనం చదువుతున్నాం. విస్తరించుచుండెను, విస్తరించుచుండెను. ఆయన సర్వసత్యములోనికి నడిపించును. విస్తరించుచుండెను అంటే విస్తరించడానికి కారణం పరిశుద్ధాత్ముడే. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉండగా ఆ కార్యం జరుగుతూ ఉంది. యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. సత్యములోనికి నడిపించేవాడు, అందులోనూ క్రమముగా నడిపించువాడు. క్రమముగా నడిపించువాడు. గలతీ పత్రిక 5:16 మరియు 25వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 25వ వచనం. కనుక ఆది సంఘము విస్తరించుటకు కారణం వారి ఐక్యత. ఆది సంఘం విస్తరించడానికి కారణం వారి ఐక్యత. 1:14 ఏక మనస్సు, అందులో వారి ఐక్యత. 2వ అధ్యాయం 44వ వచనం, 46వ వచనం. 2:44, 46 వారు ఏక మనస్కులై ఆ మాటలు అక్కడ కనపడతాయి. 4:32 విశ్వసించిన వారందరూ ఏక భావముతో ఏక తాత్పర్యముతో అనే మాటలు కనబడతాయి. అంటే వారి ఐక్యత అనేది మనకు అక్కడ అద్దం పట్టినట్లుగా కనబడతా ఉంది. వారి ప్రార్థన 1:14 వారి ప్రార్థన. 2:42 6:4 వారి ప్రార్థన. ఇక వారి పరిశుద్ధత. సంఘం పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించడానికి గల కారణం ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. క్రమముగా నడిపిస్తూ ఉండగా సంఘం విస్తరిస్తుంది. అందుకు కారణం 1 ఐక్యత, 2 వారి ప్రార్థన, 3 వారి పరిశుద్ధత. 2:47 5:1-11 5:1-11. ఇక 4వది వారి దాతృత్వం. ఏ పని జరగాలన్నా పెట్టుబడి ఖచ్చితంగా ఉండాలి కదా. వారి దాతృత్వం. 2వ అధ్యాయం 44-46 వచనాలు, 4వ అధ్యాయం
34 నుండి 37 వచనాలు. వారి దాతృత్వం అండి. వారికి కలిగిందేదియు తమదని వారు అనుకొనలేదు. వారికి కలిగినది తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. ప్రియులారా, ఈ 4 సంఘము విస్తరించడానికి 4 పిల్లర్లాగా ఉన్నాయి. 1 ఐక్యత, 2 వారి ప్రార్థన, 3 వారి పరిశుద్ధత, 4 వారి దాతృత్వం. ఓ ఇల్లు కట్టాలి అనంటే దానికి కనీసం 4 స్తంభాలు ఉండాలి. అందుకే రక్షించబడిన వారు, సంఘములో చేర్చబడిన వారు ఈ 4 విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పునాది సత్యాలలో అపోస్తలుల బోధ, 2:42 మనం ఎరుగుదాం. బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఆ రోజు 4 పిల్లర్స్, 4 లంగర్లు అన్నమాట. 4 లంగర్లు అంటారు వాటిని. బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. అలాగుననే సంఘము విస్తరించడానికి ఐక్యత, ప్రార్థన, పరిశుద్ధత, వారి దాతృత్వం, ఈ 4 కూడా. అప్పుడే ద చర్చ్ ఈజ్ బిల్డింగ్ స్టెబిలిటీ. ద చర్చ్ ఈజ్ బిల్డింగ్ స్టెబిలిటీ. ద చర్చ్ ఈజ్ బాడీ యూనిటీ. The church is body unity. The church is bride. The church is bride purity. Purity, stability, unity, purity. ఇవి చాలా ఇంపార్టెంట్ సంఘానికి. అలాగూ పోల్చబడింది బైబిల్ అంతా. చెప్పబడిన మాటలైతే సంఘాన్ని గురించి 3 మాటలు. ద చర్చ్ ఈజ్ బిల్డింగ్, ఒక కట్టడం, స్టెబిలిటీ. ద చర్చ్ ఈజ్ బాడీ యూనిటీ. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలాగో ఐక్యత కలిగి ఉంటాయో అలాగ అందరూ ఐక్యత కలిగి ఉండాలని. ద చర్చ్ ఈజ్ బ్రైడ్, పెండ్లి కుమార్తె ఎంత పవిత్రంగా ఉంటుందో అట్లా ప్రతివారు ప్యూరిటీ, పవిత్రత కలిగిన వారుగా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. ఇలాగున సంఘం ఈ 4 విషయాలు కలిగి ఉండుట వలన మొదటిలో కొద్ది మందిగా ఉన్న, తర్వాత 3,000 మంది, తర్వాత పురుషులే 5,000 మంది, ఆ తర్వాత అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులయ్యారు. అనేకులు విశ్వాసులయ్యారు. 5వ అధ్యాయం 14వ వచనంలో 5వ అధ్యాయం 14వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, అలాగే 7వ వచనం, 9వ అధ్యాయం 31వ వచనం. ఇలాగున సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించుచుండెను. ప్రియులారా, సంఘం ఎంత చక్కగా విస్తరిస్తుందో చూడండి. విస్తరించుట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం, సంఘము విస్తరిస్తూ ఉంది. దైవ లేఖనంలో వ్రాయబడినట్టుగా మనము గమనించినట్లయితే ఈనాడు మన స్థానిక సంఘాలు ఈ విధమైన అనుభవాలు కలిగి ఉండుట అది మనకెంతైనా ఆశీర్వాదకరము.
కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దైవ సత్యాల వెలుగులో మనము వ్యక్తిగతంగా, మన కుటుంబం, మన సంఘం ఈ పద్ధతిలో ఉండాలి. పరిశుద్ధాత్ముని యొక్క అధికారము క్రింద మనము లోబడి ఉండాలి. అలాగూ ఉన్నట్లయితే ఆయన ఏం చేసేవాడో 7 విషయాలు మనం చూచాం. సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మ. రేపు ఎత్తబడేటట్టుగా మన జీవితంలో మనం ఉండాలి. ఐక్యత లోపము రాకూడదు, ప్రార్థన లోపము ఉండకూడదు, పరిశుద్ధత లోపము ఉండకూడదు, దాతృత్వం లోపముండకూడదు. ఆ విధంగా మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకోవడం మనకెంతైనా మంచిది. 31వ వచనంలో ఎంత పెద్ద పాఠాన్ని దేవుడు మనకు నేర్పాడో మనకు అర్థమైంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి విస్తరించుచు ఉంది సంఘం. ఇక 9వ అధ్యాయం 32 నుండి 43 వచనాలు చదువుకుందాం. 32 నుండి 43 వచనాలు. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టియుండిన ఐనయ అను ఒక మనిషిని చూచి, పేతురు, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడగా చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు చిరిగి, తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండాను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చదవబడిన ఈ లేఖన భాగములో 32 నుండి 43 వచనాలను పేతురు పరిచర్య అంటారు. పేతురు పరిచర్య. ఈ పేతురు పరిచర్య అందులో 32 నుండి 35వ వచనంలో
మనము గమనించాల్సిన సత్యం. 32 నుండి 35వ వచనంలో ఏం జరిగింది? లుద్దలో ఐనయ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనారోగ్యముతో బాధపడుచూ ఉన్నాడు. ఆ సమయములో పేతురు ఐనేయాను స్వస్థపరచినట్లుగా మనము చూస్తున్నాం. 34వ వచనంలో ఆయన అన్న మాట చూడండి. ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఏమండి? పేతురు స్వస్థపరచుచున్నాడని చెప్పాడా? ఈరోజంతా పలానా అయ్యగారు వల్ల నేను స్వస్థత నొందానని చెప్తున్నారండి. స్వస్థపరిచేవాడు అయ్యగారు కాదు. స్వస్థపరిచేవాడు యేసుక్రీస్తు అని స్పష్టంగా వ్రాయబడింది. పేతురు స్వస్థపరచినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ నుండి ఆయన సంచారము చేస్తూ లుద్దకు వచ్చాడు. 32వ వచనంలో పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను అని వ్రాయబడింది కదా. లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. ఈ లుద్ద యెరూషలేముకు పడమరగా ఉత్తర దిక్కున సుమారు 40 కిలోమీటర్ల దూరములో ఉన్నది. లుద్ద యెరూషలేముకు పడమరగా ఉత్తర దిక్కున సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పేతురు పై ప్రదేశాల్లో సంచరించి ప్రభు సేవ చేసి లుద్దకు వచ్చాడు. అదే అక్కడే పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి బాధపడుచున్న ఐనయ అక్కడ ఉన్నాడు అని 32వ వచనం 33వ వచనం మనం చూస్తున్నాం. 8 సంవత్సరాలు అతను ఉన్న పరిస్థితుల్లో అతనిని గూర్చి ప్రార్థించుచుండవచ్చు గాని తగ్గలేదు. ప్రియులారా, 8 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూనే వచ్చుంటాడు, కానీ తగ్గలేదు. అయితే ఇక్కడ ఒక మాట, మన దేహం బలహీనమైనది. ఇలాంటి వ్యాధులు వచ్చుట సహజం. కానీ ప్రభువు వచ్చి మహిమదేహము ఇచ్చు వరకు, రోమాపత్రిక 8:23 ప్రకారంగా, రోమపత్రిక 8:23, ఫిలిప్పీ 3:20-21, ఫిలిప్పీ 3:20-21, ప్రభువు వచ్చి మహిమదేహము ఇచ్చు వరకు, అంటే ప్రభువు వచ్చు వరకు మనకు వ్యాధులు తప్పవు. ప్రియులారా, వ్యాధులు తప్పవు. ఎప్పటి వరకు? ప్రభువు వచ్చి మనకు మహిమదేహాలు ఇచ్చే వరకు వ్యాధులు తప్పవు. ఎందుకంటే మనము ఉండే వాతావరణం, అట్మాస్ఫియర్ మనకు తెలుసు, అంతా పొల్యూషన్తో నిండిపోయింది. మనం తీసుకునే ప్రతి పదార్థం కల్తీనే. అవునా కదండి? ఫలానది ఒరిజినల్ అని చెప్పడానికి ఏమైనా ఉందండి? పండ్లు కూడా లేవు. అసలు ఇది ఒరిజినల్ అని చెప్పడానికి లేదు, అన్ని డూప్లికేట్, అంతా కల్తీనే. మరి తినే తిండిని బట్టి మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? అయినా వయసు పెరిగే కొద్దీ ఈ అవయవాలు ఏమవుతాయి? బలహీనమవుతా ఉంటాయి. యంత్రాలు తిరిగే కొద్దీ ఏమవుతాయండి? అరగవంటారా?
యంత్రాలు తిరిగే అరిగిపోతాయి. కొద్దీ అరుగుతానే ఉంటాయి. అరుగుదల. ఇంకా అరిగిన తర్వాత కూడా అరుగుతూ ఉండగా కూడా ఇంకో నవయవనముగా కనపడాలంటే ఏడొస్తుంది. నవయవనంగా కనపడాలని అబ్బో, దానికి రకరకాల ప్రయత్నాలు. ఈ పాస్టర్ గారులేమో దానికి రకరకాల జిమ్మిక్కులు చేసి కొందరు ప్రజల దగ్గర నుండి దోచుకుంటున్నాడు. మీరు మీ తెల్ల జుట్టు మీద తలబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తా. మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోద్ది, ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆ దౌర్భాగ్యమైన మాట చెప్పినటువంటి వ్యక్తి మా రాజమండ్రోడే. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, ఏం చేయను? ఏమంటే ప్రార్థన చేస్తే తెల్ల జుట్టు నల్లగైపోద్దండి? కొన్ని రంగేసుకో తెల్ల జుట్టు నల్లగా అవుద్ది అని చెప్తే అది యథార్థం, అంతేనండి? చెప్పరేమండి? కలర్ వేసుకో, పెయింట్ వేసుకో, ఇంకేదన్నా పూసుకో, అవుద్ది. నేను వేసుకున్న వాళ్ళని ఏమన్నా, వేసుకోలేని వాళ్ళని నేనేమన్నా, అది నీకే చాయిస్ యువర్స్. కానీ తెల్ల జుట్టు నల్ల జుట్టు అవుద్ది ప్రార్థన చేస్తానంటే అవ్వ ఎంత ఘోరం అండి బాబు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్పాలి? చాలా ఘోరం అండి. ఇది నిజం అనుకుంటున్నారు ప్రజలు, అలా నమ్మిస్తున్నారు. ఇలా ఒకటేంటండి, చాలా ఉన్నాయి. ఇంకా నేను అవన్నీ చెప్పలేను. ఈ దేహములో ఉన్నంత వరకు ఈ వ్యాధులు బాధలు. మొన్న ఒక పాస్టర్ గారే, మాకు బాగా తెలిసిన పాస్టర్ గారే, అన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు సిస్టర్. అడిగితే ఆయన అన్నాడు, అమ్మా నాకెప్పుడు ఆరోగ్యం బాగుంటుందమ్మా, నేనెప్పుడు బాగానే ఉంటాను, నాకేనాడు అనారోగ్యం రాదు అని చెప్పి గొప్ప చెప్పాడు. అప్పటికి ఆయనకి షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పైకి మాత్రం అలా చెప్పేశాడు. ఇప్పుడు ఆయన్ని చేతుల మీద మోసుకొని వెళ్తున్నారు వాక్యం చెప్పడానికి. అర్థమవుతుందండి? నాకెప్పుడు బాగుంటుందమ్మా అని చెప్పిన పెద్ద మనిషి. అంటే ఇవి చెప్పడం కొంచెం ఎబ్బెట్టిగా అనిపించినా, ఇలా ఉన్నానంటే అది ప్రభు కృప. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంది, దేవుని దయ వల్ల అని చెప్పుకుంటే బాగుంటుంది. కానీ నాకెప్పుడు బాగుండకూడదు, నాకు బాగోలేకుండా ఎప్పుడూ ఉండదు, నేను ఎప్పుడు బాగుంటాను, నాకు ఏ అనారోగ్యం రాదు, ఇట్లాంటి కబుర్లు చెప్పడం అంత క్షేమం కాదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. సరే, ఈ దేహములో ఉన్నంత వరకు వ్యాధులు తప్పవని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. అయితే ఆ దినాల్లో అపోస్తలులకు ప్రత్యేకమైన అధికారం ఉండేది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం గాని 8వ వచనం గాని చదివితే ప్రభువే ఈ అపోస్తలులకు అధికారం ఇచ్చి పంపినట్లుగా చూస్తాం. ప్రభు అధికారం ఇచ్చి పంపాడు. అందువల్ల పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, లెమ్మని చెప్పి నీ పరుపు నీవే పరుచుకొనమని చెప్పాడు. వెంటనే అతడు లేచాడు. అతని చూచి లుద్దలోను షారోనులోను ఉన్న వారంతా ప్రభు తట్టు తిరిగిరి. ఎవరి తట్టు? పేతురు తట్టు తిరిగారా? ప్రభు తట్టు తిరిగారా? ఇప్పుడు ఎవరి తట్టు తిరుగుతున్నారు?
తమ తట్టు త్రిప్పుకోవడానికి ఈరోజంతా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, స్వస్థపరచేవాడు ప్రభువే గనుక యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడని ఆయన చెప్పాడు 34-35 వచనాల్లో. అలాగే 4వ అధ్యాయం 10వ వచనం కూడా, మన ద్వారా దేవుడు కార్యాలు జరిగించినప్పుడు అనేకులు ప్రభువు వద్దకు రాగలుగుతారండి. 11, 21, 16, 14. 11, 21, 11, 21. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వారనేకులు. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మీరు గమనించండి. ప్రభు తట్టు తిరిగితే ప్రభువుకు మహిమ. మరొక వచనం చెప్పబడింది 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లుదియాయు దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెన. ఆమె ఊదారగుపడుని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక ప్రభు తట్టు తిరగటానికి ప్రభు హృదయాలను తెరిచేవాడు గనుక ప్రభు తెరవాలి హృదయాలు. ప్రభు తట్టు తిరగాలి ప్రజలు. మనం కాదు హృదయాలు తెరిచేవారు. మన తట్టు కాదు ప్రజలను తిప్పుకునేది, ప్రభు తట్టు తిప్పాల. ఆ విధంగా సిద్ధపడి దేవునికి మహిమ ఆపాదిద్దాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, లేఖనాల వెలుగులో మా జీవితాలను మేము జాగ్రత్త చేసుకోవడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మును ప్రేమించారు. మిమ్మును సేవించి మహిమపరచి ఘనపరచునట్లు మా పట్ల మీరు కృప చూపారు. చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు. ప్రభువా, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మాత్రమే మా జీవితాలు ముందు కొనసాగించండి. ఈ దేహములో ఉన్న బలహీనతలు, రోగములు, రుగ్మతలు తప్పవు. వాటికి ఉపశమనం కలిగించేవాడవు కూడా మీరే. ఒకానొక దినాన మా ఈ దీన శరీరములను మీ మహిమగల శరీరాలుగా మార్చేంత వరకు ఈ లోకంలో ఎన్నో వ్యాధి బాధలు, ఒడుదుడుకులు వస్తాయి. వచ్చిన మమ్మను ఆదరించే దేవుడవైన మీరుండగా ప్రతి విషయంలో మేము ధైర్యముగా ముందుకు కొనసాగడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు. మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.